మన మిత్రులందరికీ ప్రీ మార్కెట్ రిపోర్ట్లోకి స్వాగతం. ఈరోజు మే 31వ తారీఖు. సో ఈరోజు ఇంట్రాడే మ్యాజిక్ లెవెల్స్లో నేను వాచ్ చేస్తూ ఉండే లెవెల్స్ వచ్చేసరికి 18,663, 18,575. ఈ రెండు కూడా నిఫ్టీలో వాచ్ చేస్తాను. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 44,500 అండ్ ఇంకొక లెవెల్ వచ్చేసరికి 44,188. ఈ రెండు లెవెల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంట్రాడే కోసం. ఇక ముందుగా ఏడిఆర్స్ ఒకసారి చెక్ చేసుకుందాం. మనం చూసుకున్నట్టయితే విప్రో నెగిటివ్గా ఉంది, ఏది 0.82%. ఐసిఐసిఐ బ్యాంకు నెగిటివ్గా ఉంది, డాక్టర్ రెడ్డీస్ నెగిటివ్గా ఉంది, హెచ్డిఎఫ్సి బ్యాంకు నెగిటివ్గా ఉంది. అన్ని బ్యాంక్స్ కూడా కొద్దిగా వీక్గా కనిపిస్తూ ఉన్నాయి. ఎనీహౌ మనకంత స్ట్రెంగ్త్ అయితే ఏడిఆర్స్లో కనిపించట్లేదు. అండ్ ఇండిసెస్ అనేది ఒకసారి చూద్దాం. ఇండిసెస్ కూడా అన్ని నెగిటివ్గా ఉన్నాయి ఒకసారిగా సడన్గా. ఓకే, ఫ్రాన్స్ నెగిటివ్గా ఉంది అండ్ రష్యా నెగిటివ్గా ఉంది. అన్నీ కూడా దాదాపుగా నెగిటివ్గానే. మనకి డౌ జోన్స్ 87 పాయింట్లు నెగిటివ్గా ఉంది. ఓకే, ఎస్జిఎక్స్ నిఫ్టీ కూడా నెగిటివ్గా ఉంది. సో ఈ రెండు కూడా డౌ జోన్స్ కావచ్చు, ఎస్జిఎక్స్ నిఫ్టీ కావచ్చు, ఈ రెండు కూడా నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. ఓవరాల్గా ఏంటంటే మనకి ఒకవేళ మార్కెట్ రైజ్ అయినా స్టేబుల్ అవటంలో ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే గ్లోబల్ క్యూస్ మొత్తం కూడా చాలా వీక్గా కనిపి. ఇక ఓవరాల్గా టెక్నికల్ సమరీ అనేది చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ అనేది మనకి స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తుంది. డైలీ టైం ఫ్రేమ్లో నిఫ్టీ కూడా మనకి స్ట్రాంగ్ బై అనేది స్టిల్ సజెస్ట్ చేస్తుంది. ఇవి బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్స్ అండ్ ఇండికేట్. అదేవిధంగా ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం చూసుకున్నట్టయితే యుఎస్కి సంబంధించిన డేటా నిన్న మనకి 7:30కి రావడం జరిగింది. సిబి కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ ఇది పాజిటివ్గా ఉంది. అండ్ ఎనీహౌ మార్కెట్స్ అయితే నెగిటివ్గా రియాక్ట్ అవుతున్నాయి. అండ్ చైనాకు సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ డేటా నెగిటివ్గా చాలా నెగిటివ్గా వచ్చింది. ఫోర్కాస్ట్ చేసింది అయితే 51.4, బట్ యాక్చువల్గా ప్రీవియస్గా ఉన్నది 49.2, ఈసారి వచ్చిందేమో 48.8. సో చాలా వీక్ డేటా అనేది అనౌన్స్ చేసింది. ఓవరాల్గా మార్కెట్స్ కూడా రియాక్ట్. బట్ వెరీ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ఎఫ్ఐఎస్ చాలా స్ట్రాంగ్గా బై చేస్తున్నారు. నిన్న 2,085 కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారు. డిఐఎస్ అయితే కొద్దిగా సెల్లర్స్గా ఉన్నారు, 439 crores. నెట్ చూసుకున్నట్టయితే 1,647 కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ జరిగినట్టు తెలుస్తుంది. అగైన్ ఏంటంటే ఓవరాల్గా బుల్లిష్ వ్యూలో మార్కెట్ అనేది ముందుకెళ్తూ. ఇక ఎటువంటి స్టాక్ కూడా బ్యాన్ లిస్ట్లో అయితే కనిపించట్లేదు. అండ్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్కి సంబంధించిన ఎటువంటి స్టాక్ కూడా రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయండి. ఇక ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చూసుకుంటే ఓవరాల్గా బుల్లిష్ పొజిషన్స్ ఉన్నాయి. ఓకే, కంపారిటివ్లీ బుల్లిష్ పొజిషన్స్ కనిపిస్తున్నాయి. నిన్నటి రోజున ఏం జరిగింది అనేది మనం చూసుకున్నట్టయితే చూడండి, ఇక్కడ చాలా కాల్స్ సెల్ చేశారు. ఇది 18,600 దగ్గర, బట్ ఎగ్జిట్ అయిపోయి వాళ్ళు ఏం చేశారంటే 18,600 పుట్టు అంతే ఉంచారు. 18,600 పుట్లు కూడా హెవీగా సెల్ చేసి ముందు స్క్వేర్ ఆఫ్ చేశారు. ఇంట్రాడేలో యాక్టివిటీ అనేది ఇది మనకు చెప్తుంది అనమాట, ఈ యొక్క గ్యాప్. బట్ ఓవరాల్గా చూసుకుంటే రెండు కూడా ఆల్మోస్ట్ ఈక్వల్గా ఎండ్ ఆఫ్ ద డే క్లోజింగ్ అనే అయినాయి. ఎనీహౌ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ మనకి 18,700 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది, 800 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ఇక సపోర్ట్ విషయానికి వస్తే 18,500 దగ్గర కనిపిస్తుంది. స్ట్రాంగ్ సపోర్ట్ అయితే 18,300 దగ్గర అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే 18,600 దగ్గర చూడండి సైడ్ వేస్లో ఉంది కాబట్టి కాల్స్ సెల్ చేశారు, పుట్స్ సెల్ చేశారు. బట్ అప్పర్ హ్యాండ్ ఏంటంటే స్లైట్ పుట్స్ అనేవి కనిపిస్తున్నాయి. యాజ్ పర్ ద అక్యుములేషన్ డేటా ఓవరాల్గా మనం చూసుకున్నట్టే స్లైట్గా బుల్లిష్ వ్యూలో పొజిషన్స్ అనేవి ఉన్నాయి. ఓకే, అండ్ 2 days నుంచి కూడా మనకు మార్కెట్ అనేది అక్కడ ఈ యొక్క ఇండెసిషన్ క్యాండిల్ ఫార్మేషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఓకే, సో ఓవరాల్గా కొద్దిగా పుల్ బ్యాక్ ఏమైనా జరుగుతుందేమో. గ్లోబల్ క్యూస్ కూడా నెగిటివ్ ఉన్నాయి. ఓకే, ఫైన్. దాని తర్వాత బేస్డ్ ఆన్ ద ఎస్జిఎక్స్ నిఫ్టీ మనకి నిఫ్టీ ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది ఒకసారి చూద్దాం. ఫోలియోలో చూస్తే నిఫ్టీ ప్రస్తుతం ఎక్కడ ట్రేడ్ అవుతుంది, 18,670 దగ్గర ట్రేడ్ అవుతుంది. 18,630 మన క్లోజింగ్ అయింది. స్టిల్ ఏంటంటే 30-40 పాయింట్స్ పాజిటివ్గా కనిపిస్తుంది, అంటే గ్యాప్ అప్ అయ్యే అవకాశం ఉంది. బట్ గ్యాప్ స్టేబుల్ అవ్వాలి అనేది వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో అందుకని ఈ యొక్క ఇంట్రా లెవెల్స్ ఏదైతే ఉన్నాయో ఈ లెవెల్స్ లోపల ట్రేడ్ అవుతున్నంతసేపు ఏంటంటే స్ట్రాంగిల్ అనేది మనం సెల్ చేసుకోవచ్చు. ఏంటిది స్ట్రాంగిల్ అనేది సెల్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మార్కెట్ రెసిస్టెన్స్ దగ్గర నుంచి కిందకి వస్తుందంటే మనం ఏంటంటే క్విక్గా ఏదన్నా షార్టింగ్ ఆపర్చునిటీ అయితే తీసుకోవచ్చు. దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.